హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేసిన గ్రామాలకు 5 లక్షల రూపాయల ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలోని మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో మంత్రులు పాల్గొని మొక్కలు నాటారు. ఆయిల్ ఫామ్ సాగు పెంచడానికి 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయిల్ ఫామ్ డిమాండ్కి తగ్గ ఉత్పత్తి లేదని రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. మనకు కూతబెడి దూరంలో నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారని, హుస్నాబాద్ ప్రాంత రైతులు, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు కాటకాలు, వర్షాభావ పరిస్థితులుంటాయని రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ మాట్లాడుతూ, జిల్లాలో 50,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 14,000 ఎకరాల్లో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే వారికి 4 సంవత్సరాల వరకు సబ్సిడీ వస్తుందని, దేశానికి ఆయిల్ ఫామ్ అత్యవసరమని, ఇరాన్ యుద్ధం వల్ల ధరలు పెరుగుతున్నాయన్నారు. ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకు మనమే ఉత్పత్తి పెంచాలన్నారు. 4 సంవత్సరాలు ఓపిక పడితే తర్వాత మంచి లాభాలు ఉంటాయన్నారు. గత సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు లేనప్పటికీ 25% అదనంగా వడ్లు కొనుగోలు చేయడం జరిగి గోదాములు నిండి ఉన్నాయన్నారు. నువ్వే పక్క జరిగితే కలుద్దాం జరుగురా మా ఊరికి బాబు వస్తాడే కదా సార్. ఇప్పుడు ఎంటుకున్న ఇక్కడి నుంచే వెల్కమ్ చెప్తున్నాం. ఇక్కడికి వెళ్ళా సార్. చూస్తారు మీరు వస్తారా? రామన్నా కొంచెం ప్రజాపాలన రైతులందరూ ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామ్ పెడదాం. దయచేసి రైతుల పక్షాన రాజకీయాలకు అతీతంగా నిల్చోవాలని కోరుతా ఉన్నా. తప్పకుండా మనందరం కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా. నేను స్థానిక ఎమ్మెల్యేగా నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి. ఏ ఊర్లో అయితే చిన్న ఊర్లో అంటే ఒక్క బూత్ ఉన్నటువంటి ఊర్లో 100 ఎకరాలు దాటిస్తే 5 లక్షల రూపాయల డెవలప్మెంట్కి ఇస్తా. పెద్ద ఊర్లో 200 ఎకరాలు దాటిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తా. ఎవరో ఆయిల్ ఫామ్ తొందరగా వేయించుకొని సర్పంచులు కూడా చొరవ తీసుకొని ఆ ఊర్లలో ఆయిల్ ఫామ్ ఏం నాకే పైసలు కట్టేలేదు. నేనే ఊర్లో మీ ప్రజల యొక్క అంశాల మీద, ప్రజా అవసరాల మీద, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రోత్సాహం ఇస్తా అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే రైతులకు ఆర్థికంగా లాభపడతారు. ప్రకృతి గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలినో అని ఒక తుఫాన్ వస్తూ ఉంది. తుఫాన్ ఎటువంటి తుఫాన్? వర్షాలతోటి మనం ముంచెత్తే తుఫాన్ కాదు, కరువుతోటి వర్షాలు లేక ఇబ్బంది పడే